రతన్ టాటా ఈ పేరు వినని భారతీయుడు ఉండడు. ఆనంద్ మహీంద్రా, ఇలాన్ మస్క్, వారెన్ బఫే, నారాయణ మూర్తి, సుందర్ పిచాయ్, ఈ పేర్లన్నీ ఏదో ఒక సిచ్యువేషన్ లో వినే ఉంటారు. వీళ్ళందరూ ఇంత సక్సెస్ఫుల్ చేసింది మనీ కాదు. అఫ్ కోర్స్ మనీ ఈజ్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, బట్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఇస్ టైమ్ మేనేజ్మెంట్. ఐ టెల్ యూ వన్ స్మాల్ థింగ్. పైన భగవంతుడు మనందరికీ ఒక రోజుకి 24 గంటలే ఇచ్చారు. మనందరం 12 కొట్టగానే అందరికి 12 కొడుతుంది, నెక్స్ట్ డే 12 కొట్టగానే 12 కొడుతుంది. బట్ కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్, కొన్ని విషయాలు, టైం కి సంబంధించి కొన్ని సీక్రెట్స్ నువ్వు తెలుసుకుంటే యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ లైఫ్, యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ గోల్స్. నువ్వు త్వరగా రీచ్ అవుతావు, నువ్వు ఎక్కడికి రీచ్ అవ్వాలనుకుంటున్నావు. దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ టైం మేనేజ్మెంట్. ఇవాళ వీడియోలో నీకు ఒక రోజులో ఉండే 24 గంటలు నువ్వు ఎలా వాడితే నీ గోల్స్ నువ్వు క్విక్ గా రీచ్ అవుతావో క్లీన్ గా చెప్తా విత్ రైట్ ఎగ్జాంపుల్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆనంద్ మహీంద్రా గారు టైమ్ మేనేజ్మెంట్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్. హీ ప్లేస్ మల్టిపుల్ రోల్స్ ఇన్ హిస్ లైఫ్. తన వర్క్ రొటీన్ అండ్ డిసిప్లిన్ లైఫ్ స్టైల్ తో he'll have hundreds of meetings, thousands of tasks, but what is he doing differently? And mind you, he is active on social media as well. రకరకాల ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతుంటారు. like how 24 hours లో how is this happening? In contrast, let us take a common average person. Yes man అని పిలుద్దాం. వచ్చిన ప్రతి రిక్వెస్ట్ కి మొహమాటానికి yes చెప్పే ఒక బ్యాచ్. వాళ్ళ ప్రయారిటీస్ పైన ఈ రిక్వెస్ట్లను పెట్టి ఏది ఎక్కడ ప్రయారిటీస్ చేయాలో తెలియని వాళ్ళు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆనంద్ మహీంద్రా అండ్ దిస్ యావరేజ్ పర్సన్? మళ్ళీ అదే టైం మేనేజ్మెంట్. వారెన్ బఫే చెప్పిన ఒక చిన్న కొటేషన్ ఉంది, అది చెప్దాం అనుకుంటున్నాను. ద డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ రియల్లీ సక్సెస్ఫుల్ పీపుల్ ఇస్ ద రియల్లీ సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ రియల్లీ సక్సెస్ఫుల్ ఇన్ సేయింగ్ నో టు ఎవ్రీథింగ్. ఇవాల్టి వీడియోలో లెట్ us talk about tips for efficient time management. అండ్ నువ్వు ఒక స్టూడెంట్ అయినా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా I'm sure this video will be of valuable help to you. So stick till the end of the video. Videoloki వెళ్దాం. Time management advice. Time, The nature of time. the word time is the most used noun in the English language. అసలు వాట్ ఇస్ టైం మేనేజ్మెంట్? సింపుల్ గా చెప్తున్నానబ్బా, మనకుండే 24 hours ని ఎంత ఎఫిషియెంట్ గా మనం వాడుతున్నాం అనేది టైం మేనేజ్మెంట్. మనం చేసే వర్క్స్ లో ఏ వర్క్ కి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. టైం ఇస్ ఎ నాన్ రెన్యూబుల్ రిసోర్స్. నీ కరెక్ట్ టైం మేనేజ్మెంట్ ఉంటే దేనికి ఎలా ప్రయారిటీ ఇవ్వాలో తెలిసి ఈ రెన్యూబుల్ రిసోర్స్ అయిన టైం నువ్వు కరెక్ట్ గా వాడు. అసలు టైం మేనేజ్మెంట్ లేకపోతే ఏమవుతుంది? నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పేది, మనందరం మన కాలేజ్ లైఫ్ లో ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం? బేసిక్ గా లాస్ట్ వర్కింగ్ డే తర్వాత ఎగ్జామ్స్ చాలా టైం ఉంటుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ గా మనం కూడా మనలో ఉన్న టాపర్ ని బయట చేసి ఏ టాపిక్ ఏ రోజు కవర్ చేయాలో బాగా ప్లాన్ అనేది గట్టిగా వేస్తాం. మనం ఆ సెమిస్టర్ అంతా ఇట్లా చదవాలి అని ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటాం. 5 కి అలారం కొడుతుంది. అప్పుడు మైండ్ లో మనకు థాట్ వస్తుంది, ఇంకా చాలా టైం ఉంది కదా, మళ్ళీ తర్వాత చూసుకుందాం, కొంచెం ఒక గంట ఎక్స్ట్రా పడుకుందాం, స్నూజ్ బటన్ వేద్దాం అని చెప్పి స్నూజ్ మీద చేయాల పడుతుంది. ఇదే నంబర్ 1 బ్లండర్, ప్రోకాస్టినేషన్. ఆ ఒక మిస్టేక్ స్నోబాల్ ఎఫెక్ట్ లాగా, డామినో ఎఫెక్ట్ లాగా పెరిగి 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 లాస్ట్ డే రేపు ఎగ్జామ్ ఉందనగా ఇవాళ మనకి యాక్చువల్ గా గుర్తొస్తుంది చదవాలి అని. ఇది రిలేట్ అవుతున్నావు కదా? నేనైతే డెఫినెట్లీ రిలేట్ అవుతున్నా. ఐ యూస్ టు బి ఎ స్టూడెంట్ లైక్ దట్ ఇన్ కాలేజ్. బుక్స్ ఓపెన్ చేయగానే ఇంత వర్క్ ఉందా, ఇన్ని పేజీలు చదవాలనిపిస్తుంది. ఇదే సెకండ్ బ్లండర్, ఇంక్రీజ్ ఆఫ్ వర్క్ లోడ్. ఈ సిలబస్ ని చూసి మనకి ఎగ్జామ్ డేట్ గుర్తురాగానే మనకి స్ట్రెస్ ఫీల్ అయ్యి అది ఇంకోలాకి వెళ్ళి యాంగ్జైటీ పెరిగి, కార్టిజోల్ పెరిగి, డిప్రెషన్ పెరిగి, సప్రెషన్ లోకి వెళ్ళి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతాం. దీన్నే లాస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. సరే, ఇదంతా కాదు, మనకి నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, చేయగలిగింది ఏంటి అని చూసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, FAQs, EQs, RQs, బేసిక్ గా క్యూస్, అదే క్వశ్చన్స్ మీద ఫోకస్ పెడతాం. క్వశ్చన్స్ చూసినప్పుడు ఒక చాప్టర్ లో ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయా అని ఫీల్ అయ్యి హట్ అవుతాం, స్లోగా ఇంట్రెస్ట్ కోల్పోతాం. దీన్ని పువర్ వర్క్ ఫ్లో అంటారు. ఈ ఎంటైర్ సార్టింగ్ లోనే 1 day టైం అయిపోతుంది. వాటికి ఆన్సర్లు ఎతికడం స్టార్ట్ చేస్తాం. అది ఎంత ఎతికి నేర్చుకునే ప్రాసెస్ ఇంకా టైం అయిపోతుంది. ఇది 5th బ్లండర్, టైం వేస్ట్. ఇక 1 night ఉంది, మనం చదువుకొని 50% నాలెడ్జ్ తో ఎగ్జామ్కి వెళ్ళి అందులో ఇంకో 50% మనకు తెలిసింది రాసి దాంట్లో టీచర్కి ఇంకో 50% అర్థమైతే 50లో 50 కట్ చేస్తే ఎంత? అన్ని మార్కులు వస్తాయి. పువర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ పువర్ రిజల్ట్స్. బట్ యు నో వాట్, ప్రాపర్ టైం మేనేజ్మెంట్ మనకు ఉంటే దీన్ని మనం అధిగమించవచ్చు. టిప్స్ ఫర్ ఎఫిషియంట్ టైం మేనేజ్మెంట్. నంబర్ 1, సెట్ యువర్ గోల్స్ కరెక్ట్లీ. మీ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్స్ స్మార్ట్ గా ఉండాలి. S అంటే స్పెసిఫిక్, M అంటే మెజరబుల్, A అంటే అటైనబుల్, R అంటే రియలిస్టిక్, T అంటే టైం బౌండెడ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గోల్ కి మన అందరికీ అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. టొమాటో ఎగ్జాంపుల్ అంటది. ఇప్పుడు మనకి రేపు ఎగ్జామ్ ఉంది, అది లాంగ్ టర్మ్ అనుకుందాం, జస్ట్ టైం బీయింగ్ రిలేటివ్లీ లాంగ్ టర్మ్ గోల్. రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది, రాయాలి. ఎట్ ద సేమ్ టైం ఫ్రెండ్ ఇంట్లో రైస్ పెట్టాడు, మనం టొమాటోలు తీసుకురావాలి. ఇప్పుడు ఈ టొమాటోలు తీసుకురావడం ఇస్ ఎ షార్ట్ టర్మ్ గోల్. దీంట్లో మనం స్మార్ట్ గా ఈ షార్ట్ టర్మ్ గోల్ ఫిల్ చేస్తున్నాం లేదా చెప్తా. ఫస్ట్ స్పెసిఫిక్ గా మనం ఏ కిరాణా కొట్టుకు వెళ్తున్నామో మనకు తెలియాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 ఉన్నాయి. ఒకటి సూపర్ మార్కెట్ ఒకటి ఉంది, అందులో రకరకాల చిప్స్ ప్యాకెట్లు, ఈ ప్యాకెట్లు, ఆ ప్యాకెట్లు అన్ని ఉంటాయి. రెండోది ఇంటి పక్కనే ఒక బేసిక్ కిరాణా స్టోర్ ఉంది. స్పెసిఫిక్ గా నేను ఇక్కడికే వెళ్ళాలని నువ్వు ఇంటి బయటకి వెళ్లే ముందు నువ్వు డిసైడ్ అవ్వాలి. అది 1/2 కిలోనా, 1 కిలోనా, 2 kilos అని నీకు ముందే తెలియాలి. నువ్వు బయటకి వెళ్లే ముందే ఫిక్స్ అయిపో, నేను ఇక్కడికి వెళ్తున్నా, ఇన్ని తెస్తున్నా, ఇంత మెజరబుల్ క్వాంటిటీలో తెస్తున్నా. మూడోది అటైనబుల్. టొమాటోలు తీసుకురావడం అటైనబుల్ కాదని ప్రపంచంలో ఎవరు చెప్పరు. ఇట్స్ అన్ అటైనబుల్ గోల్. రియలిస్టిక్, అది రియలిస్టిక్ గా కాదని నువ్వు చూస్తున్నావు.
అగైన్ టొమాటో తీసుకొచ్చి టొమాటో కర్రీ చేయడం అంత అన్రియలిస్టిక్ గోల్ ఏం కాదు కాబట్టి ఆ గోల్ కూడా ఫినిష్ చేసేయచ్చు. టైం బౌండెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. నువ్వు 6 కిలోమీటర్లు వెళ్ళి టొమాటోలు తీసుకురావడానికి, ఇంటి పక్కన టొమాటోలు తీసుకురావడానికి ఒక సింపుల్ లాజిక్ ఉంటుంది. రేపు ఎగ్జామ్ నువ్వు చదవడానికి అగైన్ దానికి కూడా నువ్వు స్మార్ట్ వర్క్ చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. గాట్ ఇట్? సో దిస్ ఇస్ ద టొమాటో థియరీ. సో సింపుల్ గా చెప్పాలంటే లాంగ్ టర్మ్ గోల్ అయిన ఎగ్జామ్ క్లియర్ చేయడానికి, షార్ట్ టర్మ్ గోల్ అయిన ఈ టొమాటోలు తీసుకురావడానికి మనం స్మార్ట్ వర్క్ చేసాం. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం సింబా? ఆగండి, ఐ హావ్ ఎ గుడ్ రికమెండేషన్ ఫర్ పిగ్మెంటేషన్. ఒకవేళ మీకు ఫేస్ కి ఏదైనా ఇష్యూ ఉంటే, ద డెర్మాకోస్ ట్రాన్సిలాక్ పిగ్మెంటేషన్ కరెక్టర్ సీరం. దీంట్లో ద పవర్ ఆఫ్ 2 ఉన్నాయి. 3% ట్రానిజామిక్ యాసిడ్. ట్రానిజామిక్ యాసిడ్ ఇస్ రినౌండ్ ఫర్ స్కిన్ బ్రైట్నింగ్ ప్రాపర్టీస్. హైపర్ పిగ్మెంటేషన్ ని, మెలస్మాని తగ్గిస్తుంది. ఎజిలాయిక్ యాసిడ్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది నీ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ అంతా పోగొడుతుంది. బ్లెమిషెస్ ని, యాక్నే మార్క్స్ ని మినిమైజ్ చేయడంలో ఎంతో తోడ్పడుతుంది. ఒక స్మూత్ అండ్ ఈవెన్ టోన్ స్కిన్ ని మీకు ఇస్తుంది. ఇట్స్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్, డిజైన్ బై డెర్మటాలజిస్ట్. ఫాలో ఇట్ అప్ విత్ 1% హైలూరానిక్ యాసిడ్ లాంగ్ లాస్టింగ్ సన్ స్క్రీన్. 6 hours పాటు నీకు సన్ ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇట్స్ వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్. SPF 50 PA++++ కూడా. ఎటువంటి వైట్ కాస్ట్ వదలదు. వీటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. అండ్ డెర్మాకోలో మనం చేసిన ప్రతి పర్చేస్ కి భూమి ఇనిషియేటివ్ అని చెప్పి దే ఆర్ గివింగ్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్. ఒక 20,000+ స్టూడెంట్స్ ని వాళ్ళు ఎడ్యుకేట్ చేశారు. సో లెట్ us all make this world a better place. నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఇస్ టు ప్రయారిటైజ్ వైజ్లీ. దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ వర్క్స్ ఏమున్నాయి అది ఇమ్మీడియట్లీ చేయాలి నువ్వు. సెకండ్ ఇది వచ్చి ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. కరెక్ట్ గా వింటున్నావు కదా, కరెక్ట్ గా విను. ఇంపార్టెంట్ అండ్ నాట్ అర్జెంట్. దీన్ని ఎప్పుడు చేయాలో నువ్వు డిసైడ్ అవ్వాలి. బట్ ఒక టైం కి ఫిక్స్ అవ్వాలి, ఆ టైం కి చేసేయాలి. ఎగ్జాంపుల్, సెమిస్టర్ బిగినింగ్ లో ఎగ్జామ్ టైం టేబుల్. ఇది ఇంపార్టెంటే, బట్ ఎప్పుడు చేయాలి అనే దానికి నువ్వు డిసైడ్ అవ్వాలి. థర్డ్ది అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. దీన్ని డెలిగేట్ చేయొచ్చు. దీని ఎగ్జాంపుల్ వచ్చి సింపుల్ గా టికెట్ బుక్ చేసుకోవడం. సినిమాకి అర్జెంట్ గా బుక్ చేయాలి, ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళాలనుకుంటున్నావు, దీన్ని ఫ్రెండ్ బుక్ చేయమని చెప్పాలి, లేదా ఎవరికైనా బుక్ చేయమని చెప్పాలి. ఏదో చేస్తున్నావు, ఎట్లో అట్లా అయిపోతుంది అని చెప్పి ఏ వరకు స్టార్ట్ చేయకుండా సెట్ ఎ టైం లిమిట్ టు కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీ టాస్క్. అది అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అయినా, అర్జెంట్ అండ్ నాట్ ఇంపార్టెంట్ అయినా, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ అయినా, ఎటువంటిదైనా నీకు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నావు అనేది నీకు క్లియర్ గా తెలియాలి. నీకు 5 మాడ్యూల్స్ ఆఫ్ సిలబస్ ఉంది. ఒక్కొక్క మాడ్యూల్ కి ఎంత టైం పడుతుందో నీకు ముందే క్లియర్ గా తెలియాలి. దానికి నువ్వు ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు నీకు తెలియాలి. అది నువ్వు ఎప్పుడు మొదలెడుతున్నావు తెలియాలి, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నావు తెలియాలి. దానికంటూ ఎంత టైం పెడుతున్నావు నీకు తెలియాలి. ఫైనల్లీ, ఇన్ ఆర్డర్ నాట్ టు బర్న్ అవుట్, నువ్వు బ్రేక్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ బిట్వీన్ టాస్క్స్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఫర్ ఎవ్రీ సక్సెస్ యూ సీ, అది మైనర్ సక్సెస్ అయినా మేజర్ సక్సెస్ అయినా, మేక్ షూర్ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఏదో ఒక చిన్న ట్రీట్ యూ గివ్ ఇట్ టు యువర్ సెల్ఫ్. డెఫినెట్లీ యుల్ స్టార్ట్ సీయింగ్ రిజల్ట్స్. ఎందుకంటే నీకు తెలియకుండానే నీ మైండ్ ఆ సక్సెస్ ని మళ్ళీ క్రేవ్ చేస్తుంది. It's a psychological thing. And finally, the best ways to organize yourself. ఇది నేను కూడా రీసెంట్లీ వరకు I was not organized, specifically when I was in college. But నేను బయటకు వచ్చిన తర్వాత I felt how important it is to be properly organized. నువ్వు కాలేజ్లో నువ్వు చదువుతున్నప్పుడు నీ డ్రీమ్స్, నీ గోల్స్, నీ లాంగ్ టర్మ్ అచీవ్మెంట్ లిస్ట్ అంతా, నీ లాంగ్ టర్మ్ గోల్ లిస్ట్ అంతా నీకు ఎప్పటికీ కనబడేలాగా నీట్గా రాసి పెట్టుకో. At every point of time you need to see that. నీ షార్ట్ టర్మ్ గోల్స్, చిన్న పేపర్స్ ఉంటాయి కదా, కలర్ పేపర్లు, అవి రాసిన టేబుల్ మీద అంటించుకో. సో నీ షార్ట్ టర్మ్ గోల్స్, నీ లాంగ్ టర్మ్ గోల్స్ నీకు ఎప్పుడు తెలుస్తూ ఉంటే నీ మైండ్లోనే నీకు తెలియకుండానే ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ నీకు ఏర్పడుతుంది. నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు ఫినిష్ చేయాలి, ఆ డేట్స్ తో సహా ఉంటే ఇట్స్ వెరీ సింపుల్ అండ్ ఇట్స్ వెరీ అటైనబుల్. అండ్ ప్లాన్ అహెడ్, దాన్ని మర్చిపోవద్దు. రేపు చేయాల్సిన వర్క్ ని ఇవాళ దానికి టైం లిమిట్ సెట్ చేసి పెట్టుకోవడం ఇస్ ఆల్వేస్ బెనిఫిషియల్. సో టైం ఎంత క్లీషే అయినా, ఎన్నిసార్లు ఎంతమంది గొప్ప వాళ్ళు చెప్పినా కూడా, టైమ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ ఆ టైంని మనం డిస్రెస్పెక్ట్ చేయకూడదు. బై బీయింగ్ కాంప్లిసెంట్ వీఆర్ డిస్రెస్పెక్టింగ్ టైమ్. అది ఎప్పటికీ చేయొద్దు. మేక్ షూర్ అది ఏ ఏజ్ గ్రూప్ లో నువ్వు ఉన్నా, ఏ ఏజ్ బ్రాకెట్ లో నువ్వు ఇప్పుడు ఉన్నా కూడా, మేక్ షూర్ యూ ప్రయారిటైజ్ టైమ్. అండ్ ఇన్ దిస్ యూనివర్స్, లైఫ్ అండ్ టైమ్ వన్స్ లాస్ట్ యూ కెనాట్ గెట్ ఇట్ బ్యాక్. అది చాలా ఇంపార్టెంట్. అది నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు చేసినప్పుడు. అండ్ ఈ వీడియోలో చెప్పిన ప్రతి పాయింట్ ని మేక్ షూర్ దే రింగ్ అ బెల్. ఒకసారి నీకు చూసిన తర్వాత మేక్ షూర్ యూ వాచ్ ఇట్ అగైన్, యూ నోట్ ఇట్ డౌన్, వాట్ ఎవర్ పాయింట్స్ దేర్. నువ్వు కాలేజ్ స్టూడెంట్ అయితే నీకు ఇంకా ఇంపార్టెంట్ ఇది, అన్ని రాసుకో. ఎందుకంటే వీ హ్యావ్ టు రైజ్ అబౌవ్ మీడియోక్రిటీ, రైజ్ above basic thought, rise above hate. Ageud ante manam. Jai Hind.